ఎవరైతే తలలో పెయిన్‌ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే వారి తలలో పెరుగుతున్న పెయిన్‌లను నిర్మూలించలేక బాధపడుతున్నారో, వారి కోసమే ఈ వీడియో. ఈ వీడియో గనుక పూర్తిగా చూస్తే, ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించవచ్చు. హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు అవర్ వీడియో. మనం ఈ లోషన్ కోసం తెలుసుకునే ముందు, పెయిన్‌ల కోసం కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. పెయిన్‌లనేవి ఒకరి తల నుండి మరొకరి తలలోనికి సులువుగా చేరుతాయి. ఇవి 10 లేదా 15 రోజుల్లో తమ సంతతిని బాగా వృద్ధి చేసుకోగలవు. ఇవి మన స్కాల్ప్ పైనుంచి రక్తాన్ని పీల్చి జీవిస్తూ ఉంటాయి. ఇలా పీల్చినప్పుడు చాలా నొప్పి మరియు దురద వస్తుంది. ఇది రాత్రిపూట మరీ ఎక్కువగా వస్తుంది. స్కూల్ లేదా కాలేజ్ పిల్లలు ఇద్దరి తలలు అంటుకునే విధంగా కూర్చోవడం, ఆడుకోవడం, కొట్టుకోవడం ఇలాంటి కృత్యాల ద్వారా ఈ పెయిన్‌లు ఒకరి నుండి ఇంకొకరికి సులువుగా వ్యాప్తి చెందుతాయి. తలలో ఎక్కువగా పెయిన్‌లు పెరిగినప్పుడు వీటి పిల్లలు కూడా చాలా ఎక్కువగా పెరుగుతాయి. ఈ పెయిన్‌లు సమస్యతో బాధపడేవారికి చాలా బాధగాను, చూసేవారికి చూడ్డానికి చాలా చిరాకుగాను ఇవి కనిపిస్తాయి. ఈ సమస్యను మనం గామా బెంజిన్ ఎక్స్ట్రా క్లోరైడ్ లోషన్‌తో పూర్తిగా నిర్మూలించవచ్చు. ఈ లోషన్ మెడికల్ షాప్‌లో దొరుకుతుంది. మీకు గనక కావాలి అంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. మీరు కొనుక్కొని వాడవచ్చు. ఈ లోషన్ కోసం పూర్తి వివరాలైతే దీన్ని ముందు చేసిన వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ లోషన్ ఏంటి? ఎలా పనిచేస్తుంది? అనేదైతే లోషన్ కోసం తెలుసుకోవాలనుకుంటే ముందు వీడియో కూడా ఒకసారి చూడండి. ఈ లోషన్ ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. ఈ లోషన్‌ను ముందుగా బాగా షేక్ చేయాలి. ముందుగా మీ చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. అప్పుడు ఈ యొక్క లోషన్ యొక్క క్యాప్‌ను ఓపెన్ చేసి, ఎవరి తలలో అయితే పెయిన్‌ల సమస్య ఎక్కువగా ఉందో వారి తలలో మనం ఆయిల్ రాసుకున్నట్లు స్కాల్ప్ నుండి జుట్టు యొక్క చిగుళ్ళ వరకు కూడా బాగా రాయాలి. ఇది తలంతా పట్టే విధంగా స్కాల్ప్‌కి, తల వెంట్రుకలు మొత్తం ప్రతి వెంట్రుక కూడా పట్టేలాగా మజ్జన బాగా చేయాలి. ఇలా చేసి ఒక అరగంట సేపు అలా ఉంచాలి. దాని తర్వాత పేర్ల దువ్వెనతో జుట్టంతా ఒక ఆర్డర్ ప్రకారం నీట్‌గా స్టెప్ బై స్టెప్ మనం దువ్వినట్లయితే పెద్ద పెద్ద పేర్లతో పాటు ఈడ్లతో సహా అన్నీ కూడా రాలిపోతాయి. తర్వాత తలస్నానం చేసేయాలి. ఈ యొక్క లోషన్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఈ లోషన్ ఫేస్ మీద పడకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా కళ్ళు, ముక్కు, నోటి మీద తగలకుండా, పడకుండా జాగ్రత్త పడాలి. లోషన్ రాసేటప్పుడు చేతులకు గ్లౌజ్ తప్పనిసరిగా వేసుకోవాలి. తర్వాత చేతులను శుభ్రంగా సోప్ లేదా డెటాల్‌తో కడుక్కోవాలి. ఈ యొక్క లోషన్ అనేది చిన్న పిల్లలకు దూరంగా ఉంచాలి. ఒకవేళ లోషన్ రాసినప్పుడు కొంతమందికి చిన్న చిన్న మంటలాగా అనిపించవచ్చు. ఈ లోషన్ రాసుకున్నప్పుడు కొన్నిసార్లు కొంచెం స్కాల్ప్ మీద మంట వచ్చినట్టు కూడా కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. ఈ లోషన్ మీరు ట్రై చేయండి. తప్పకుండా మీరు పెయిన్‌ల సమస్య అయితే పూర్తిగా పోతుంది. ఈ యొక్క లోషన్‌ని మీరు వారానికి 2 లేదా 3 సార్లు ఇలా ఒక 2 వారాలు వాడినట్లయితే మీ యొక్క పెయిన్‌లు అనేవి పూర్తిగా చనిపోతాయి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే.